అంటే సో రిలేషన్షిప్స్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అంటే చిన్న విషయాన్ని కూడా మనం పెద్దగా చేస్తాం. అంటే కొంతసేపు చాలా మంచిగా మాట్లాడుకుంటాం, కానీ నవే డేస్లో ఎక్కడ మాట్లాడుకుంటున్నారండి? ఫోన్లో రీల్స్ చూడడం, లేదా ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడడం, రీల్స్ చూడడమే సరిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కనెక్షన్ అనేది తగ్గిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఈవెన్ పిల్లలతో కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళతో కానీ మాట్లాడడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది. అసలు జరగట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బర్త్డేస్ అయినా ఏవైనా మనము ఆన్లైన్లోనే మెసేజెస్ పెడుతున్నాం, అవునా? సో ఆన్లైన్లోనే మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడారా? హ్యాపీ బర్త్డే, పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు కార్డ్సే మనకు వాట్సాప్లో పంపిస్తున్నారు. ఎవరింటికి వచ్చిస్తున్నారు? ఇవ్వట్లేదు కదా. అలా జరుగుతుంది. సో ఎందుకు అంత చేంజ్ అయిపోతుందన్నమాట. జనాలు మొత్తం ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో పని అయిపోవాలి అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నారు. తొందరగా అయిపోవాలి, టైము లేదు. మరి అంతగానం టైం లేనంతగా అంత బిజీ లైఫ్ అసలు ఏం సంపాదిస్తున్నారో, అసలు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ అసలు టైం లేదు, టైం లేదు, టైం లేదని అని అంటారు. కానీ మరి ఎంతవరకు ఏం సంపాదించారు? రిలేషన్షిప్స్ని సంపాదించారా? మనీని సంపాదించారా? అసలు మీరు ఏం సంపాదించారు? ఒక్కసారి మీకు మీరు ఇట్లా ఆలోచించుకోండి అమ్మ, ఒక్కసారి థింక్ చేసుకొని తెలుస్తుంది. సో ఇదన్నమాట. సో ఎందుకు రిలేషన్షిప్లో మమ్మీతో కానీ, డాడీతో కానీ, అత్త మామలతో కానీ, ఆడపడుచుతో కానీ, హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? పిల్లలు కూడా, మేడం నాకు నా పిల్లలు అసలు మొండికేస్తున్నారు మేడం, అసలు చెప్పిన మాట వినట్లేదు మేడం, అసలు ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా అవుతున్నారు మేడం, ఏం ఏం చేయమంటారు మేడం, ఏం చేస్తే వాళ్ళు మారుతారు మేడం అనేసి అడుగుతున్నారు, అవునా? ఏం చేస్తే మారుతారు అని అంటే ఏం చెప్పాలండి? మనలోనే ఉంది. మనమే కదా మిర్రర్స్. మనం ఏ విధంగా అయితే మన పిల్లల్ని చూస్తామో వాళ్ళు మనకు అదే విధంగా కనిపిస్తారు. ఇప్పుడు మీరు అద్దం దగ్గరికి వెళ్ళి మీ ఫేస్ చూసుకోండి. మీ ఫేస్ నవ్వుతున్నప్పుడు ఒకలాగుంటుంది, ఏడుస్తున్నప్పుడు ఒకలాగుంటుంది, సీరియస్గా పెట్టినప్పుడు ఒకలాగుంటుంది, మీరు అందంగా తయారైనప్పుడు ఒకలాగుంటుంది, నిద్రమొహం వేసుకొని చూసినప్పుడు ఒకలాగుంటుంది, అవునా? ఎస్. సో అలాగే మన పిల్లలు కూడా మనం ఏ విధంగా అయితే చూస్తామో ఆ విధంగానే మనకు కనిపిస్తారు. సో మన పిల్లలు ఎదుగుతున్నారు అన్నట్టుగా చూస్తే వాళ్ళు మనకు మంచిగా కనిపిస్తారు. అదే పిల్లలు వినట్లేదండి, నా మాట వినట్లేదు, నేను చెప్పింది ఏది చెయ్యట్లేదు అని మనం ఎప్పుడైతే అంటామో వాళ్ళు మనకు అదే విధంగా కనిపిస్తారు. సో యాజ్ ఎ పేరెంట్గా మీరు బ్లెస్ చేయాలి. నా ఎంత అంటే మనకు తెలుసు, కానీ మనము మన నోటి నుంచి వచ్చేదే కదండి అఫర్మేషన్ అవుతుంది. కాబట్టి మన పిల్లల గురించి అయినా, హస్బెండ్ గురించి అయినా, అత్తమామల గురించి అయినా, ఆడపడుచు గురించి అయినా ఏది ఈగోస్కి వెళ్ళకండి. తోటికోడళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, ఏదైనా మనం ఏది అనుకుంటే అదే అవుతుంది. ప్రాపర్టీ విషయంలో కానీ అన్న తమ్ముళ్ళు ఇప్పుడు చంపుకోవడం, తల్లిదండ్రులను చంపడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? డబ్బు, ఆస్తి కోసం. కానీ మనం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తామా? లేదు కదా. కానీ అంత ఆత్రం వస్తుంది మనుషులకి. అది ఆలోచన అనేది తగ్గిపోతుంది. మరి వాళ్ళు అంతకంటే గొప్పది వాల్యుబుల్ మనకే ఇచ్చారు పేరెంట్స్. ఏంటి? మనకు జన్మనిచ్చారు, మనకు చదువునిచ్చారు, మనకు చదివి నేర్పించి నువ్వు ఎలా ఎదుగుతావు, నీలో తెలివి ఉంది, నువ్వు ఎదగగలుగుతావు అని చెప్పారు. అదే అక్క మనకు సపోర్ట్ ఇచ్చింది. మనకు అన్ని ప్లాన్స్ చెప్పడం, నువ్వు ఇలా వెళ్ళాలి, ఇలా చదువుకో, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు ఫ్రెండ్స్తో కానీ అని. అన్నలు మనకు మన వెన్నంటే వచ్చి మనని స్కూల్ దాకా డ్రాప్ చేయడము, తీసుకురావడం, పికప్ చేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు. అలా మన వాళ్ళను మనమే ఇప్పుడు శత్రువులుగా చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ అత్త మామలు కూడా ఒక పేరెంట్సే. వాళ్ళు ఫీల్ అవుతారు, నా కొడుకు నా నుంచి ఎక్కడ దూరం అవుతాడేమో అనేసి ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం బాధతో ఆ బాధని కోపం రూపంలో వ్యక్తం చేస్తారు. అది మనకి ఏమనిపిస్తుంది? మా అమ్మ వాళ్ళే మంచోళ్ళే, మా అత్త మామలు ఎప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటారు. మీరు అనుకుంటున్నారు కదా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారని. సో మీ ఇన్నర్ చైల్డ్ వింటుంది కదా, ఓ మీకు ఎప్పుడు తిట్టడమే కావాలా, సరే నేను ఇచ్చేస్తాను. వాళ్ళు తిట్టినా కూడా, అత్తమ్మ మీరు నాకు ఇస్తున్నారా, నన్ను బ్లెస్ చేస్తున్నారా, థ్యాంక్ యూ అత్తమ్మ. మామయ్య ఏంటి మామయ్య అరవలేదు,
నన్ను బ్లెస్ చేస్తారు, థ్యాంక్ యూ అంతే. మీ హస్బెండ్ మిమ్మల్ని తిట్టారనుకోండి, ఒక్కొక్క మాట పెరిగిందనుకోండి, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ అండి అనండి. అక్కడికే అయిపోతుంది ఆ గొడవ, అక్కడనే సర్దుమగిపోతుంది, స్టాప్ అయిపోతారు. అంటే మాట్లాడరు అన్నమాట. అదేంటి ఇంతగానో తిడుతుంటే ఇంతగానో మరుస్తుంటే థ్యాంక్ యూ చెప్పేసిందే అనేసి. పిల్లలు కూడా పెంకితనం చేశారనుకోండి, ఏంటి నాన్న ఏం కావాలి, ఎందుకు అలా ఉన్నావు, ఓకే బెటర్ వెయిట్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న అనండి. అది అంతగానో అల్లరి చేస్తుంటే మమ్మీ ఏంటి థ్యాంక్ యూ చెప్తుంది అంటే, నేను అల్లరి చేయడం మమ్మీకి నచ్చిందా, థ్యాంక్ యూ చెప్తుంది ఏంటి అనేసి ఒక నిమిషం ఆలోచిస్తారు వాళ్ళు కూడా. సో ఇది మనము నేర్చుకోవడం. ఇది మనం చేస్తూ ఫాలో చేస్తున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా మన పిల్లలు కూడా అదే ఫాలో చేస్తారు. మీరు ఆన్గోయింగ్గా మీరు మొబైల్ పెట్టుకొని రీల్స్ చూడడం అవి ఇవి చేశారనుకోండి, మీ పిల్లలు కూడా అదే చేస్తారు కదండి. ఫోన్లో గేమ్స్ ఆడడం లేకపోతే ఏదో ఒకటి చేయడం చేస్తారు, అవునా కాదా? సో మనము ఏదైనా బుక్ పట్టుకొని రాసామనుకోండి, ఏంటో మా మమ్మీ ఏదో బాగా సీరియస్గా రాసుకుంటుంది, మరి నేను కూడా చదువుకుంటే మంచిది కదా, మా మమ్మీ చేస్తుంది కదా నేను కూడా చేస్తాను, పిల్లలు మనల్ని చూసి రాయడం, బుక్ పట్టుకొని చదవడమో రాయడమో చేస్తారు అలా. సో అది అందుకే మనం మిర్రర్సే కాబట్టి అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. మనం ఏ విధంగా బిహేవ్ చేస్తే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారు. సో పిల్లలనైనా పెద్దలనైనా హస్బెండ్ అయినా హీల్ చేసుకోండి. హీల్ చేసుకుంటే వాళ్ళు మీరు ఏ మాట అంటే అదే రైట్ అంటారు. ఏం చేయాలంటే, చిన్న హనీ బాటిల్ తీసుకోండి, ఒక పించ్ ఆఫ్ హనీ తీసుకోవాలండి, పించ్ ఆఫ్ హనీ, తేనె తీసుకొని, మీ ఇంట్లో ఫొటోస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్గా దిగిన ఎనీ ఫ్యామిలీ అండి, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనే కాదు, ఫ్యామిలీస్ అన్న చెల్లెలు కానీ అమ్మ నాన్నలకు కానీ అక్క చెల్లెలకు కానీ మొత్తం టోటల్గా చెప్తున్నా. కాబట్టి ఏం చేస్తారంటే పించ్ ఆఫ్ హనీ తీసేసుకొని వాళ్ళ ఫేస్ పైన అప్లై చేయండి. లేదా పాస్ ఫొటోస్ ఉంటే అవైనా తీసుకోండి, లేదా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నా నో ప్రాబ్లం, ఏం ఖరాబ్ కాదు, డ్యామేజ్ అవ్వదు, టెన్షన్ తీసుకోకండి. సో పించ్ ఆఫ్ హనీ తీసేసుకొని అప్లై చేసేసి మీ ఐస్ని వాళ్ళ యొక్క ఫోర్ హెడ్ మీద పడేలా చూస్తూ, నాకు తెలియదు ఇన్ని రోజులుగా మీలో నేనేం చూసానో నాకు తెలియదు, నాకు ఎందుకు ఇలా కనిపించారో తెలియదు, నాలో ఏది ఉందో అది నాకు తెలియకుండా మీరు ఇలా కనిపించారేమో, లేదు మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా ప్రేమతో ఉన్నవాళ్ళు, మీకు ఎంతో నేనంటే ప్రాణం పెట్టేంత ప్రేమ ఉన్న మీరు అనేసి చెప్పేసుకొని నొప్పు చేయండి. మీ హస్బెండ్కైనా మీ పిల్లలకైనా, మీ హస్బెండ్కి అయితేనేమో ఇలా మనది ఈ జన్మ బంధం కాదు, 7 జన్మల బంధం, నువ్వు లేని నేను లేను, నేను లేని నువ్వు లేవు అన్నట్టుగా మీరుగా ఒకప్పుడు అంటే లవ్ లెటర్స్ రాసుకున్నప్పుడు కానీ ప్రేమను వ్యక్తం చేస్తే ఎలాంటి మాటలు వస్తాయో అలాంటి మాటలు మాట్లాడుతూ నొప్పో చేయండి. మీ హస్బెండ్కి ఆన్గోయింగ్గా 108 టైమ్స్ చేయండి. హనీ అప్లై చేయాలండి, హనీ అప్లై చేసేసి చేయండి. అదే పిల్లల దగ్గరికి వచ్చారనుకోండి, పిల్లలకి బ్లెస్ చేస్తూ చేయండి. నాన్న నువ్వు చాలా మంచివాడివి నాన్న, నువ్వు చాలా చెప్పిన మాట ప్రతి మాట ఉంటావు, ఉల్లాసంగా ఉత్సాహంగా చిలాకీగా ఉంటావు, అన్ని యాక్టివిటీస్లోనూ చదువులోనూ నువ్వే ముందుంటావు, నెంబర్ 1 నాన్న, నువ్వు అంచెలంచెలు నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్తున్నావు, అంచెలంచెలుగా ఎదుగుతున్నావు, రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నా నీకు అబ్బాయి అయితే అందమైన అమ్మాయి కోడలుగా వచ్చింది, నిన్నే కాదు నన్ను మమ్మల్ని నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది, అదే అమ్మాయి అయితే అబ్బాయి వచ్చాడని అలా చెప్పేసి బ్లెస్ చేసి నొప్పో చేయండి. అదే మీ అమ్మా నాన్నలకైతే అత్త మామలకైతే మీరు 6 ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా అమ్మా నాన్న ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, నా అత్త మామ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నొప్పో చేసుకోండి. ఎనీ రిలేషన్, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు బావలు మరదళ్ళు తోటికోడళ్ళు ఎవరున్నా, అంతగానం ఫొటోస్ లేవు మేడం అనుకుంటే వైట్ A4 సైజ్ పేపర్ తీసుకోండి, వాళ్ళ నేమ్స్ అన్నీ రాసేసుకోండి. అమ్మ పేరు నాన్న పేరు అక్క ఫ్యామిలీ, చెల్లె ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, అన్న ఫ్యామిలీ అలా రాసేసుకొని, తోటికోడళ్ళు ఉంటే తోటికోడలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అలా రాసేసుకొని వాళ్ళకందరికీ నొప్పో చేసేసుకోండి. చూడండి వాళ్ళు మీరు వెళ్ళగానే మీతో చాలా స్వీట్గా మాట్లాడతారు. అసలు ఎప్పుడు లేనిది మీరు మిరాకిల్స్ చూస్తుంటారు, ఏంటి నాతో ఎప్పుడు ఏదో ఒక చిటపటలాడేవాళ్ళు ఇప్పుడేంటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు అనేసి మీకే తెలుస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట నొప్పో. అర్థమైందా?
సో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మీకు మెసేజ్ చేశాను కదా, చిన్న బాటిల్ తెచ్చుకోండి, ఒక పీస్ ఆఫ్ పేపర్ తెచ్చుకోండి, హనీ బాటిల్, సినిమన్ పౌడర్, షుగర్ తెచ్చుకున్నారు ఎవరన్నా? తెచ్చుకున్న వాళ్ళు చేయండి, ఎందుకంటే లైవ్లో చేస్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్పాను. ఎనీ జార్, మన గాజుదైన చిన్న హనీ బాటిల్స్ దొరుకుతాయండి, ఇప్పుడు అమ్ముతున్నారు పూజా స్టోర్స్లలో. లేదు అంటే అలా తెచ్చుకున్నా పర్లేదు. ఇప్పుడు ఉంటే ఎంటీ బాటిల్ ఉంటే అందులో హనీ వేయండి. హనీ వేసి ఒకవేళ రిలేషన్షిప్ అంటే మీరు మీ హస్బెండ్ కనుక రిలేషన్ బాగాలేదు అని అనుకుంటే మీ ఇద్దరు ఫొటోస్, లేదు మా డాడీతో సరిగా ఉండట్లేదు, మా డాడీ నాతో మాట్లాడట్లేదు అంటే మీది మీ డాడీ, లేకపోతే మా అన్నయ్యలు తమ్ముళ్ళు నాతో మాట్లాడట్లేదు, నాతో సరిగా ఉండట్లేదు అంటే వాళ్ళ ఫొటోస్ లేకపోతే వాళ్ళ పేరు ఒక పేపర్ పైన ఇంకో పేపర్ పైన మీ పేర్లు రాసేసి రెండింటిని రెండు కలిపి ఎదురెదురు పెట్టి ఫోల్డ్ చేసేసి అందులో హనీ బాటిల్లో వేయాలి. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొట్టగా ఫొటోస్ రెండు ఇలా ఒకటిగా చేసేసి ఫోల్డ్ చేసేసి ఆ పేపర్ ఫొటోస్ లేకపోతేనేమో నేమ్స్, సపోజ్ ఇటు సైడ్ వచ్చి మా నానేమో ఇటు సైడ్ వచ్చి మా వారి పేరు అనుకోండి, ఇలా రెండు పేపర్ల మీద రాసేసి ఆ రెండింటిని ఫోల్డ్ చేసేసి హనీ బాటిల్లో వేసి అందులో కొంచెం సినిమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి, షుగర్ చక్కెర వేసేసి దాన్ని టైట్గా మూత పెట్టేసి దానికి రెడ్ దారం కట్టండి, ఇలా కలైవా అంటారు కదా. సో ఇలాంటి కలైవా కట్టేసి డివైన్ టుగెదర్ నవ్ అని స్విచ్ వర్డ్ని రాసుకోండి, దానిపైన రాసేసి దాన్ని ఇలా పట్టేసుకొని హోల్డ్ చేసుకొని కళ్ళు మూసుకొని నేను మీ ఫ్యామిలీ మీరు ఎవరి కోసం చేస్తున్నా వాళ్ళను బ్లెస్ చేస్తూ లేకపోతే ఊహించుకుంటూ వాళ్ళు మీతో మాట్లాడినట్టు మీతో ప్రేమగా ఉన్నారు అన్నట్టుగా విజువలైజ్ చేసుకోండి, ఊహించుకొని ఆన్గోయింగ్గా ఒక 11 టైమ్స్ ఓపెన్ చేసేసి సౌత్ వెస్ట్ కార్నర్లో కబోర్డ్లో మీ డ్రెస్ల దగ్గర దాన్ని కనిపించకుండా డార్క్ ప్లేస్లో పెట్టండి. ఓకేనా? చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అండి, సూపర్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దూరంగా ఉన్నారు, అసలు మాట్లాడట్లేదు, కాల్ కూడా రావట్లేదు అంటే ఇంకా అంతకంటే పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే సేమ్ ఇదే రెమెడీ, కాకపోతే వైఫ్ది హస్బెండ్ది ఓల్డ్ క్లాత్స్ అండర్వేర్స్ కానీ ఏవైనా రెండు మీది వాటి కలిపి రెండు పాతవి తీసుకొని ఆ రెండింటిని ఒకటి చేసి ఈ హనీ బాటిల్ని అందులో ర్యాప్ చేసేసి మీ కబోర్డ్లో ఒక దగ్గర డార్క్ ప్లేస్లో పెట్టాలి. చూడండి ఇంకెంత అద్భుతంగా, అసలు మీరు చెప్పినది ప్రతిదీ రైట్ అని అంటారు, ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఓకేనా? ఇది అద్భుతంగా రిలేషన్షిప్ రెమెడీ, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈరోజు వచ్చేసి రిలేషన్షిప్ది హోపోనోపో. ఓకేనా? ఎనీ రిలేషన్షిప్ అని కూడా క్లియర్ కట్గా చెప్పాను. సో ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. రిపీటెడా? ఓకే అండి, స్టార్టింగ్ నుంచి రిపీట్ చేయాలా? రెమెడీ రిపీట్ చేయాలా? రెమెడీ రిపీట్ చేయమంటారా, స్టార్టింగ్ నుంచి రిపీట్ చేయమంటారా? అంత రెమెడీ చెప్పన్నా? ఓకే అండి. రెమెడీ ఏం లేదు, చిన్న హనీ బాటిల్ దొరుకుతుందండి పూజా స్టోర్లో, లేదు ఇంట్లో కనుక హనీ నవేడేస్లో హనీ తాగడం అలవాటే ఉంటుంది అందరికీ కాబట్టి ఆ హనీని చిన్న ఎంటీ బాటిల్, గాజు బాటిల్ అయితే సూపర్గా వర్క్ అవుతుందండి. గాజు బాటిల్స్ చిన్నవి తీసుకోండి, అందులో హనీ పోసేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందంటే ఫొటోస్ తీసుకోండి, ఫొటోస్ అయితే అద్భుతంగా పనిచేస్తాయి. పాస్ ఫొటోస్ ఉంటాయి కదా, ఇద్దరివి తీసేసుకొని ఆ రెండింటిని ఇలా ఎదురెదురు కలిపేసి రెండింటిని కలిపి ఒకటిగా ఫోల్డ్ చేయండి, మీ వైపుకు ఫోల్డ్ చేయండి. ఏం చేస్తారు, ఫోల్డ్ చేసేసి వాటిపైన దాన్ని హనీ బాటిల్లో వేయండి. హనీ బాటిల్లో వేసేసాక అందులో కొంచెం దాల్చిన చెక్క పొడి అంటే సినిమన్ పౌడరును కొంచెం చక్కెర అంటే షుగర్ వేసేసి దాన్ని షేక్ చేయండి, బాగా షేక్ చేయండి. చేసేసి
మూత పెట్టి షేక్ చేయండి. షేక్ చేసాక తర్వాత దానికి ఆ బాటిల్కి రెడ్ కలావా కట్టండి, రెడ్ థ్రెడ్ కట్టండి, రెడ్ కానీ పింక్ కానీ కట్టండి. తెలుసు కదా ఎందుకనేది, తెలుసు, లవ్. సో అందుకోసం అనేసి కట్టండి. కట్టేసి ఆ జారికి రెడ్ పెన్తో లేదా పింక్ కలర్ పెన్తో స్విచ్ వర్డ్ని రాయండి, టుగెదర్ డివైన్ నవ్ అని. ఓకేనా? సో అది రాసేసుకొని మీరు దాన్ని మీ కబోర్డ్లో, మీరు బట్టలు వేసుకునే కబోర్డ్ ఉంటుంది కదా, ఆ కబోర్డ్లో డార్క్ ప్లేస్లో పెట్టండి. లేదా ఎనీ రిలేషన్కైనా చేయొచ్చు. ఎనీ రిలేషన్ ఫొటోస్ లేకపోతే పేపర్ల మీద కూడా రాయొచ్చు. రాసేసి పేపర్ మీద రాసేటప్పుడు రెడ్ పెన్ కానీ పింక్ పెన్ మాత్రమే యూజ్ చేయాలండి. సో అది చేయొచ్చు. లేదు వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే మాత్రం ఫొటోస్ ట్రై చేయండి, మ్యాక్సిమం సూపర్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా అసలు నాతో సరిగా మాట్లాడాడంటే నాకు ఏ విషయాలు చెప్పడు, నన్ను పట్టించుకోడు, నాతో సరిగా ఉండడు. మీరు హోపోనోపో చేయండి, తప్పకుండా మీ వెంటే వస్తాడు, మీరు చెప్పిందే వింటాడు. సో ఎక్కడో ఉన్నాడండి, కాల్ కూడా సరిగా అటెండ్ అవ్వడు, కాల్ కూడా సరిగా మాట్లాడాడు, అసలు ఏదో ఇష్టం లేనట్టుగా ఉంటున్నాడంటే సేమ్ ఇదే రెమెడీ. కాకపోతే మీ పాతవి అండర్వేర్స్ ఉంటాయి కదా, అవి రెండు తీసేసుకొని, మీ వాది తీసేసుకొని ఆ రెండింటిని కలిపి ఒక్కటిగా చేసేసి ఈ బాటిల్ని అందులో పెట్టేసి మీ వైపుకు ర్యాప్ చేసి కబోర్డ్లో పెట్టండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా అండి? అలాగే చిన్న బాటిల్ తీసుకోండి, ఎనీ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏ బాటిల్ అయినా తీసుకోండి. దాని నిండా షుగర్ నింపండి. షుగర్ నింపి ఆ పర్సన్ పేరుని 7 టైమ్స్ రాయండి. ఏ పర్సన్ అయితే మీతో సరిగా లేరో ఆ పర్సన్ పేరును రాసి, మేమిద్దరం చాలా బాగుంటున్నాం, మా డాడీ నాతో చాలా బాగుంటుంది, మా మమ్మీ నాతో బాగుంటుంది, మా అత్తయ్య మామయ్య నాతో చాలా చాలా బాగుంటుంది, లేదా మీ వారు అనేసి రాసేసి ఆ పేపర్ పైన వాళ్ళ పేరు రాసి 7 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ రాసి సిన్నమన్ పౌడర్ని అప్లై చేసి ఫోల్డ్ చేసి ఆ పేపర్ని షుగర్ బాటిల్లో పెట్టేసి వెస్ట్ కార్నర్లో పెట్టుకోండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు రిలేషన్షిప్ గురించి డీటెయిల్గా చెప్పాను. అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన రెమెడీ ఇది. చాలా బాగా పనిచేసింది మేడం, అసలు మా వారు నేను ఏం చెప్పినా వినని మా వారు ఇప్పుడు అంత తనదే రైట్ అన్న స్థితికి వచ్చాడంట. అలా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు హస్బెండ్ మంచిగానే ఉంటున్నారు, మనీ విషయంలో చెప్పరు, అలాంటప్పుడు కూడా ఇది చేయొచ్చా మేడం? తప్పకుండా. ఇంకొకటి ఫాదర్ది కూడా షుగర్ చేయమంటారా? ఫాదర్ది నాకు ఫైనాన్షియల్ గానే వీళ్ళు ఇది చేయట్లేదు, ఓన్లీ అదే అండి, మాట్లాడడం అంతా మంచిగా ఉంటారు, ఓన్లీ ఫైనాన్షియల్ దగ్గరనే ఇది చేస్తారు. అదే చేయండి, వాళ్ళకి ఆన్గోయింగ్గా హోపోనోపో చేయండి, నేను చెప్పిన ఈ రెమెడీ చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు మీ ఫాదర్కి కావాలి, మీ ఫాదర్తో బాగుండాలి, మీ వారితో బాగుండాలంటే 2 బాటిల్స్ తీసుకోవాలి, సపరేట్. అంటే ఫాదర్ కేమో పేపరు, హస్బెండ్ కేమో ఫోటోస్. ఓకే. చక్కెర దాంట్లో ఫాదర్ని పెట్టాలి. పెట్టేసుకోవచ్చు, పెట్టండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. పెట్టండి. ఆన్గోయింగ్గా టైం ఉన్నప్పుడు ఎర్లీగా చేయాలని లేదమ్మా, ఏ టైం అయినా పర్లేదు. హోపోనోపో మీ వారికి కానీ మీ పిల్లలకు కానీ పించ్ ఆఫ్ అని అప్లై చేయండి ఫోటో మీద. తర్వాత అయిపోయినాక టిష్యూ, ఇప్పుడు వైప్స్ వస్తున్నాయి కదా, దాంతో క్లీన్ చేయడం చేసుకొని మళ్ళీ ఆడ పెట్టుకొని. వాళ్ళు లేనప్పుడే చేస్తాం మేడం అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు ఉన్నప్పుడు లేదా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేసినా కూడా రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, చెప్పండి భవానీ గారు. మేడం, ఇది షుగర్ చెప్పారు కదా, పర్సన్ నేమ్ పేపర్ మీద రాసి సిన్నమన్ రాసి ఏం చేయాలి మేడం? తర్వాత సిన్నమన్ పౌడర్ని, షుగర్ని అందులో అప్లై చేయండి. ఇప్పుడు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మ్యాక్సిమం ఫొటోస్ ట్రై చేయండి. లేదు వేరే రిలేషన్ అంటే మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, లేదా తోటికోడళ్ళు కావచ్చు, లేదా అన్నయ్య చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, అత్త మామలు కావచ్చు, వాళ్ళైతే మాత్రం పేపర్లు తీసేసుకోండి. ఒక దాని మీద మీ పేరు, ఇంకో దాని మీద మీ అత్తయ్య పేరు రాసేసి రెండింటిని కలిపి ఒకటిగా చేసి ఇలా ఒకటిగా చేసేసుకొని ఆ రెండింటిని కలిపి ఫోల్డ్ చేసి ఆ బాటిల్లో పెట్టి సేమ్ ప్రాసెస్ పెట్టేసి దాల్చిన చెక్క పొడి, షుగరు వేసేసి మూత పెట్టి రెడ్ కలర్ థ్రెడ్తో కట్టేసి టుగెదర్ డివైన్ నవ్ అని రాసేసుకొని దాన్ని మీ కబోర్డ్లో పెట్టేసుకోండి. మేమిద్దరం చాలా బాగుంటున్నాం అనేసి ఫీల్ అవ్వండి.
అది ఓకే మ్యామ్, లాస్ట్ లో చెప్పారు కదా షుగర్ టెక్నిక్. అది కూడా వన్ ఆఫ్ ది రెమెడీ అన్నమాట. అదొకటి ఇదొకటి రెండు చెప్పా. అంటే అది ఏమైందంటే లాస్ట్ లో సిన్నమన్ పౌడర్ రాయమన్నారు కదా పేపర్ కి, నేమ్ రాసి సిన్నమన్ నేమ్ని 7 times కానీ 11 times కానీ రాసేసుకోండి రెడ్ పెన్తో. అంటే మేడం వాళ్ళ పేరే రాయాలా, మన పేరు కూడా 7 times రాయాలా మేడం అక్కడ? వాళ్ళ పేరే రాయాలి. మీరు బాగానే ఉంటున్నారు కదా, అదే వాళ్ళు మీతో బాగుంటలేరు కాబట్టి వాళ్ళు స్వీట్నీగా మారాలి కాబట్టి ఒక బాటిల్ తీసుకోండి, ఎంటీ బాటిల్, అందులో షుగర్ నింపండి, ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి, థ్యాంక్ యూ కూడా అని రాసి, ఏ పర్సన్ అయితే మీతో సరిగా మాట్లాడరు, సరిగా చికాక్గా ఉంటారు, స్వీట్నెస్ లేదు, ప్రేమ లేదు అంటున్నారో ఆ పర్సన్ పేరు 7 times రాసేసి దానిపైన దాల్చిన చెక్క పొడిని చల్లండి, స్ప్రింకిల్ చేసేసి దాన్ని మీ వైపుగా మెల్లగా ఫోల్డ్ చేసేసి ఆ పేపర్కి కుదిరితే రెడ్ కలర్ థ్రెడ్ కట్టేసి దాన్ని ఆ షుగర్ బాటిల్లో పెట్టేసి టైట్గా మూత పెట్టేసి వెస్ట్ సైడ్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే అండి. క్లియరా భవానీ గారు? ఎస్ మ్యామ్. ఓకే అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? అందరికి అర్థమైంది కదా? హలో మేడం. చెప్పండి స్వప్న గారు. మేడం ఇప్పుడు పిల్లలు బాగా చదవకుండా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు మేడం, ఎలా చేయాలి? ఇంతసేపు చెప్పింది కూడా అదే. మనం ఏది చూస్తే ఏది చేస్తే అది వాళ్ళే చేస్తారు. మీరు వాళ్ళకి హోపోనొప్పో చెయ్యండి, ఆన్ గోయింగ్గా వాళ్ళకి హోపోనొప్పో చేయాల్సిందే. వాళ్ళు ఏది పట్టుకున్నా హోపోనొప్పోనే. నా పిల్లలు ఎందుకు నాకు అలా కనిపిస్తున్నారు, నేను అంటున్నారు కదా మీరు, మా పిల్లలు సెల్కి అడక్ట్ అయిపోయారని చెప్పండి. సెల్ చూడడం వల్ల యాజ్ ఎ పేరెంట్గా మీరు ఒక యాక్షన్ చేయండి. అయ్యో కానీ మీరు వాళ్ళ పక్కన కూర్చొని ఏదో సెల్ చూసి నా కళ్ళు పెయిన్ ఎక్కాయే, నా కళ్ళు పెయిన్, అమ్మో నేను ఇంతసేపు సెల్ చూడడం వల్ల నా కళ్ళు నొప్పి వచ్చాయా అనేసి భయపడండి, ఏడవండి, ఏడ్చినట్టు యాక్షన్ చేయండి. అమ్మో నిజంగా నా సెల్ చూస్తే ఎంత ఎఫెక్ట్గా ఉంటుందా, ఎందుకు వచ్చిన గొడవ అని పిల్లలు భయపడతారు. లేదా వాళ్ళు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మేడం, వాళ్ళు ఇంటర్ డిగ్రీ ఇంటర్ డిగ్రీ అయితే ఏం చేస్తారు, ఇంకా హోపోనొప్పో చేయాల్సిందే. వాళ్ళకి టైమర్ పెట్టండి, లేదా మీ దగ్గర లాక్ పెట్టుకోండి. మీ మొబైల్లో ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్కి లాక్ ఉంటుంది, ఇప్పుడు వస్తున్నాయి కదా టెక్నిక్స్ చాలా, అలా పెట్టండి. ఈ టైం వరకే అనుకోకుండా ఆ ఫోన్ అనేది లాక్ పడిపోవాలి. కానీ వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు మేడం, మనకు తెలియదు వాళ్ళకి తెలిసినంత. నేనైతే చెప్పేది ఏం లేదండి, జస్ట్ మీరు వాళ్ళకు హోపోనొప్పో చేసుకోవడమే అంతే. ఇంకా వాళ్ళు చెప్పండి, ప్రేమగా చెప్పండి, నువ్వు ఎంతసేపు సరే ఫోన్ చూస్తున్నావు, ఫోన్లో ఏం చూస్తున్నావు, చూడడం వల్ల నీకు ఏం యూజ్ అవుతుందో నాకు చెప్పు ఒక్కసారి అని అడగండి కూర్చొని. ఏంటి నాన్న నువ్వు చూస్తున్నావు కదా, మరి దానివల్ల నీకు ఏంటి యూజ్, దానివల్ల ఎంతవరకు యూజ్ పొందినావు, నువ్వేమన్నా సంపాదిస్తున్నావా, ఏమన్నా చదువుకుంటున్నావా, ఏం చేస్తున్నావు ఫోన్తో, ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు లోపల హోపోనొప్పో ఆన్ గోయింగ్ చాంట్ అవుతూనే ఉండాలి. అప్పుడు మీకు వాళ్ళ ఆన్సర్స్ ప్రేమగా ఇస్తారు. మేడం ఒకవేళ వాళ్ళు జాబ్ కోసం ఎగ్జామ్ రాశాడు మేడం, నాకు రాదు, నువ్వేం చేసినా రాదు అని చెప్తున్నాడు, ఏం చేయాలి మేడం, ఎలా చేయాలి హోపోనొప్పో? ఇప్పుడు మీ బాబుకు జాబ్ రావాలి అనేసి వచ్చింది, మీరు బ్లెస్ చేయండి బాబుని. నా బాబుకు తను అనుకున్న ప్లేస్, ఎక్కడైతే జాబ్ అనుకుంటున్నాడో ఆ ప్లేస్లో జాబ్ వచ్చేసింది, బాబు జాబ్కి వెళ్తున్నాడు, కొలీగ్స్ అందరు బ్రహ్మాండంగా ఫ్రెండ్స్గా అయిపోయారు, తను ఊహించిన దానికంటే రెట్టింపుగా శాలరీ పొందుతున్నాడు అనేసి బ్లెస్ చేసుకొని ఆన్ గోయింగ్గా మీ బాబుకి హోపోనొప్పో చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మేడం ఇద్దరు బాబులు ఒకరు చూస్తే ఒకరు పడట్లేదు అంటే ఇప్పుడు ఈ షుగర్ టెక్నిక్ వాళ్ళు ఇద్దరికి చేయొచ్చా మేడం? చేయొచ్చు. మా పెద్ద బాబు ఊరికే హైపర్ అయిపోతాడు. ఓకే, అంతే అంతే ఉంది మేడం. చేయొచ్చు. వాళ్ళిద్దరు పేర్లు పెట్టేసి చక్కెరలో పెట్టేయమంటారా మేడం అలా? పెట్టండి అంటే అది కూడా సపరేటే. మరి మీ నాన్నగారికి అన్నారు కదా ఇప్పుడు ఒకటి, సో అది వేరే, మళ్ళీ వీళ్ళకు వేరే చేయొచ్చు. వీళ్ళిద్దరు ఏమో నా పేరు రాయకుండా వాళ్ళిద్దరు పేర్లు రాసి పెట్టమంటారా? పెట్టండి, మీతో బాగానే ఉంటారు కదా మీ పిల్లలు ఇద్దరు, నాతో బాగుంటారు మేడం, వాళ్ళిద్దరు బాగుండాలంటే హనీ రెమెడీ వేయండి.
వాళ్ళిద్దరి పేర్లు ఒక్కొక్క పేపర్ మీద రాసి హనీ రెమెడీ చేయండి, బాగా పనిచేస్తారు, స్వీట్గా మారిపోతారు ఇద్దరు. పేర్లేనా ఫోటోసా మేడం? ఫొటోస్ ఉంటే బెస్టే, ఫొటోస్ ఉంటే ఇంకా బెస్టే కదా, చేయొచ్చు, ఫొటోస్ ఉంటే పెట్టొచ్చు. ఓకే. చాలా అల్లరి లేకుండా ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరు హోపోనోపో చేయండి అమ్మ, లేచి మార్నింగ్ లేచి మంచిగా వాళ్ళకి హోపోనోపో చేయండి, వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళని చూస్తూ హోపోనోపో చేయండి. ఓకే మేడం. ఎంతసేపు అండి మనము, మీకు అంత ఓపిక లేదు అని అంటే మీ పిల్లలు మీ మీ భవిష్యత్తు అని అనుకున్నప్పుడు, వాళ్ళు మంచిగా ఉండాలి మారాలి అని అనుకున్నప్పుడు అది మీ చేతిలోనే ఉంది కదమ్మా. సో ఏముంది అది కూర్చొనే చేయాలని ఏం లేదు. మీ బాబు మీకు ప్రతి తల్లికి బాబు ఎలా ఉంటాడు అనేది కళ్ళు మూసుకుంటే కనిపిస్తారు. సో మీరు పని చేసుకుంటూ కూడా, సపోజ్ నా బాబు అభినవ్ అనుకో, అభినవ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అనేసి, అలా అభినవ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అనుకుంటూ మన పని మనం వంట చేసుకుంటూ, లేకపోతే వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ, వాళ్ళకి డ్రెస్సింగ్ ఇచ్చుకుంటూ, ప్రతి వాళ్ళు వెళ్ళేంతసేపు వాళ్ళకి ఒప్పనొప్ప చేసామనుకోండి, అసలు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. ఇవాళ ఏం చదివావు, ఏం చేసావు నాన్న అంటే ప్రతిదీ చెప్తారు. మళ్ళీ పెట్టండి అమ్మ, నేను చదవలేదు, మీరు పెట్టింది ఎవరో మెసేజ్ పెట్టారు కదా. అర్థమైందా అండి స్వప్న గారు? మేడం అది చెప్పండి. హనీ రెమెడీ ఉంది కదా మేడం, ఒక పేపర్ లో మన పేరు రాసుకుంటాము, ఇంకొక పేపర్ లో మాది కంబైన్ ఫ్యామిలీ అనుకోండి, అత్తయ్య మామయ్య ఇట్లా మరుదుల పేరు అట్లా ఇట్లా రాసుకోవచ్చుగా. ఇద్దరు ముగ్గురు పేర్లు రాయొచ్చు. ఇద్దరు ముగ్గురు పేర్లు ఒక రాయొద్దు. మీకు ఎంతమందితో రిలేషన్ బాగాలేదు, వాళ్ళు నాతో బాగాలేరు అని అన్నారో అంతమంది పేర్లు సపరేట్ రెమెడీ చేయాలి. ఓకేనా మేడం? వీడియో ఉంటది కదా, ఇది వీడియో ఉంటది కదా? ఉంటుందండి, ఉంటుంది. మేడం నిన్నటి క్లాస్ వీడియో ఉందా మ్యామ్? రికార్డింగ్ గ్రూప్ లో పెట్టేశాను కదా ఆల్రెడీ. కానీ మొత్తం వీడియో లేదు మేడం, అది మొత్తం వీడియో లేదా? చెప్పారు కదా నిన్న, అది మెయిన్ క్లాస్ రాలేదు మ్యామ్ అసలు. లేదే, మొత్తం బాగుంటుంది, మొత్తం పెట్టానే అంటే నేను ఎక్కడి నుంచి అయితే వీడియో తీసానో అక్కడి నుంచే వస్తుంది అది. నేను 3 minutes వచ్చిందా? అవునా అండి శివాని గారు? చూడలేదా శివాని గారు? చూడలేదేమో. ఓకే, చూసాను మ్యామ్. అది రెమెడీ, అది మామూలు మనము సగం వచ్చింది మ్యామ్. అది యూట్యూబ్ లో చూసారా? యూట్యూబ్ లో కాదు మ్యామ్, మన గ్రూప్ లో. యూట్యూబ్ లో చూడండి, యూట్యూబ్ లో మొత్తం వస్తుంది. లేదు మ్యామ్, యూట్యూబ్ లోనే చూసాను నేను. అవునా? మీరు షార్ట్ వీడియోలో పెట్టారు కదా, అది లేదు. సరే, నేను మళ్ళీ ఈరోజు యూట్యూబ్ లో చూడలేదు మేడం, మన వాట్సాప్ గ్రూప్ లో చూస్తే చిన్నగా వచ్చింది, 3 minutes ఉంది. లేదు, ఎందుకంటే ఇది మొత్తం రాదు వీడియో అనేది, మన గ్రూప్లోకి సరిగా రాదు, కానీ యూట్యూబ్లో మొత్తం అప్లోడ్ అయిపోతుంది. లేకపోతే ఈరోజు షార్ట్ నుంచి వీడియోకి కన్వర్ట్ చేసి పంపిస్తాను అండి యూట్యూబ్లో. ఓకేనా? అప్పుడు మొత్తం ఇంతకు ముందు చేసినాయి మొత్తం వచ్చినాయి మేడం, పూర్తి వీడియోలు వచ్చినాయి. ఓకే అండి, సరే. నేను నిన్న తొందరనే అయిపోయింది క్లాస్ కూడా, తొందరగానే కంప్లీట్ చేస్తా. చూస్తాను నేను ఒకసారి, చూసి మళ్ళీ మీకు పంపిస్తాను, నేను గ్రూప్లో పెడతాను. మేడం చెప్పండి. నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది, కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? మనకి ఇంకా ముందు ఉందండి, హెల్త్ పర్పస్ ఒక క్లాస్ ఉంటుంది, మనీ పర్పస్ ఉంది, చాలా ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి, నేను అందులో చెప్తాను మీకు. ఓకే మ్యామ్. ఓకే మేడం, ఇప్పుడు షుగర్ టెక్నిక్ చెప్పారు కదా మీరు, హనీ షుగర్, అది ఎన్ని రోజుల వరకు ఉంచాలి మరి? అట్లనే ఉంచేయాలి? అట్నే ఉంచేయండి, వాళ్ళలో చేంజ్ మీకు కనిపించేంత వరకు ఉంచండి. ఓకేనా? మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మార్చుకోవచ్చు, అదేం ఖరాబ్ అవ్వదు, మార్చుకోవచ్చు. ఓకే మేడం. బాగా పనిచేస్తుంది, మార్చుకోవచ్చు. ఓకేనా అండి?
సో దారం అనేది పేపర్ పెట్టాలి కదా మేడం? అవునండి, దారము పేపర్కి కట్టండి. షుగర్ది అయితే పేపర్కి కట్టండి, హనీది అయితే బాటిల్కి కట్టండి. క్లియరా? ఇంటెన్షన్ చెప్తూ కట్టాలి మేడం. అవునండి, షుగర్ రెమెడీ చేస్తేనేమో ఆ దారం అనేది పేపర్కి కట్టండి, హనీ రెమెడీ అయితేనేమో బాటిల్కి కట్టండి, రెడ్ థ్రెడ్ కలావా కట్టాలి. ఓకే, క్లియరా? సో మీకు ఎవరికైనా మెడిటేషన్స్ క్లాస్ కావాలంటే జాయిన్ అవ్వండి. మార్నింగ్ 5 o'clock ఉంటుంది శ్రీం బ్రిజీ మెడిటేషన్ క్లాసు. 1 month దాకా ఉంటుంది, లేదా 21 to 1 month వరకు ఉంటుంది. 999 అమౌంట్ అండి. చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది ఆ మెడిటేషన్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనీ పే చేయొచ్చు. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నా క్లాస్ విని అటెండ్ అయిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. ఓకే ఐఎమ్ అండి, సారీ, ప్లీజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.